అందరినీ చేర్చిన విధానానికి మీకు వందనాలు తండ్రి. మరి గత 12 నెలలుగా మీ ఉన్నతమైన మాటలను ఆయన మరి మీ సేవకుల ద్వారా మీరు వినిపింపజేశారు. మరి మరొక నెలలో కూడా నాయన మరి నవంబర్లో మీ ఉన్నతమైన మాటలను చెప్పడానికి నాకును మీరు అనుగ్రహించారు. మరి ఆశతో ఆసక్తితో మరి మీ పిల్లలందరూ మీ వాక్యం ముందుకు వచ్చారు నాయన. మరి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి అవసరమైన మీ శ్రేష్టమైన మాటలను మా నాయన మరి మీరు వినిపించండి. వినిపిస్తున్న ప్రతి మాటను వింటున్న మీ పిల్లలు విని గ్రహించి మరి ఈ మాటలన్నిటినీ విని విడిచిపెట్టకుండా విన్న వాటిని వారి బ్రతుకుల్లో పాటించుకుంటూ మీ కొరకు ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి ప్రయాసపడే భాగ్యాన్ని ప్రసాదించండి. చెబుతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించుమని కోరుతూ మరి జరుగుతున్న ఈ పరిచర్య నిమిత్తం మరి మీ పిల్లలు వేసిన కానుకలన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వేసిన ప్రతి బిడ్డను మీరే దీవించండి. మరి కుటుంబాలకు ఏవైతే అక్కరగా ఉంటున్నాయో మరి మీ కృప చొప్పున ప్రసాదించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరు వచ్చిన మరి అప్పనపల్లె సంఘస్థులకు గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మైదుకూరు ప్రాంతంలో మరి దేవుని సేవను జరిగిస్తూ మరి ఈ మైదుకూరు చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆయా ప్రాంతాల్లోనూ మరి దేవుని సేవను జరిగిస్తూ మరి దేవుని కోసం ప్రయాసపడుతున్న మరి దైవజనులు మరి నాతోటి సేవకులుగా ఉంటున్నా మరి ఆనంద్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చేసుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి ఈ లేఖనాల పరిశోధన సదస్సులో బైబిల్లో నుండి ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మీతో మాట్లాడాలని మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి మనం మాట్లాడకపోయే అంశము ఏంటండి? మనిషిలో ఉన్నది దెయ్యమా దైవమా? మనిషిలో ఉన్నది దెయ్యమా దైవమా? మరి ఈ అంశంలో ఉన్న 2 శక్తులు ఏమండి? 2 శక్తులు. ఈ 2 శక్తులు భూమి మీద ఉన్న మనుషుల మీద చాలా ప్రభావము చూపుతున్నాయి. మరి నిజానికి భూమి మీద ఈ 2 శక్తులు ఏ మనిషికి కూడా కనిపించవు. కనిపిస్తాయా? దయ్యము గాని దైవము గాని ఏ మనుషులకు కనిపించవు. కనిపిస్తాయా? కనిపిస్తావా? కనిపించవా? కనిపించవు. అది దేవుడు చెప్పిన మాట. కానీ ఈరోజు మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమండి? ఏం కనబడుతున్నాయట? దయ్యాలు కనబడుతున్నాయని, ఆ దయ్యాలకు ఆకారం ఎలా ఉంటుంది అని ఏమండి ఎన్నో సినిమాలలో సీరియళ్లలో చూసి నమ్ముతున్నారే తప్ప అవి ఎంతవరకు నిజం అన్నది మనుషులు ఎవరు కూడా గ్రహించడం లేదు. కనుక మరి మనుషుల మాటలను నమ్మితే మనం ఖచ్చితంగా మోసపోతాం ప్రేమైన వాళ్ళ. అవునా? మనిషి మాట ఎప్పుడు కూడా నమ్మకూడదు. మరి ఎవరి మాటలు మనం నమ్మాలి అంటే మనలను కలిగించిన మనలను కన్నా దేవుని మాటను మాత్రమే మనం నమ్మితే మన బ్రతుకులు ఎంతో బాగుగా ఉంటాయి. కానీ మనిషి మాటలను నమ్మి మనుషులు మోసపోతున్నారే తప్ప దేవుని మాటలు నమ్మితే ఎప్పుడు కూడా మనిషి మోసపోడు. కనుక మరి ఇంతకు
మనలో మనిషిలో ఉన్నది ఏ శక్తి? దైవశక్తి, దైవం ఉందా లేకపోతే దయ్యం ఉందా అన్నది మీరు ఆలోచించాలి. మరి మీలో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా లేకపోతే దయ్యం ఉందా అన్నది మీరు బాగా గమనించాలి. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఇలాంటి మాటలు ఖచ్చితంగా నేర్పించే వాళ్ళు సమాజానికి కావాలి. ఈరోజు సమాజంలో ఇలాంటి మాటలు చెప్పకపోవడం బట్టే అందరూ దైవాలుగా ఉండవలసిన మనుషులు ఏమైపోయారు అంటే దయ్యాలుగా మారిపోయారు. ఎలాగ మారిపోయారో అన్నదే మీరు కళ్ళకు కట్టినట్టుగా కొన్ని సంఘటనలు సమాజంలో జరుగుతున్నవి. దేవుడు బైబిల్లో వ్రాయించిన మాటలను మీరు ఇప్పుడు వినబోతున్నారు. ప్రేమైన వాళ్ళ, ఈరోజు భూమి మీద సకల జీవరాశులలో తెలివైన వాళ్ళు ఎవరున్నారు అంటే, అధిక మేధస్సు కలిగిన వాళ్ళు ఎవరున్నారంటే మనుషులే. అవునా? మనకున్న మేధస్సు ఏ జీవరాశులలో లేదు. ఉందా? చాలా జ్ఞానం ఉంది, చాలా మేధస్సుతో మనం భూమి మీద బ్రతుకుతున్నాం. ఏమండి, ఒకరు ఎంత మేధస్సు మనిషి సంపాదించాడు అంటే, ఒకరోజు కాలినడకతో నడుస్తున్న మనిషి ఈరోజు కాలు కింద పెట్టకుండానే నడుస్తున్నాడు. అవునంటారా కాదంటారా? ఏమండి, భూమి మీద నడుస్తున్న మనిషి ఈరోజు ఎక్కడ అడుగు పెట్టాడు అంటే చంద్రమండలం మీదనే అడుగు పెట్టాడు. పెట్టాడా లేదా? ఏమండి, అంటే రోజు రోజుకు ఏమైపోతుందంటే మనిషి మేధస్సు ఎంతో ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఇంత మేధస్సు కలిగిన మనిషి ఏమైపోయాడు అంటే ఈరోజు ఏమండి చాలా ఘోరాతి ఘోరంగా మనిషి తయారైపోయాడు. ఏమండి, ఇంకొక సంగతి మనం ఆలోచిస్తే, ఈరోజు ఈ సృష్టి కార్యక్రమాలలో మనం ఆలోచిస్తే, ముందు సృష్టి పుట్టిందా మనిషి పుట్టాడా? ఎవరు ముందు పుట్టింది? సృష్టి ముందు పుట్టిందా మనిషి ముందు పుట్టాడా? ముందు ఏది పుట్టిందంటే సృష్టి ముందు పుట్టింది. సృష్టి ఎందుకు ముందు పుట్టాలి అంటే, ఈరోజు సృష్టిలో ఉన్న అవసరతలన్నీ మనకు అవసరం. అవునా? కనుక మనకు అవసరమైనవన్నీ ముందు దేవుడు కలిగించాడు. తర్వాత చివరిన మనల్ని చేశాడు, మనిషిని చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, దేవుడు మనిషిని బాగా ప్రేమించి ఏమంటే వెనక చేసిన మనిషికి ముందు చేసిన సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? బాగా ఆలోచించాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఏమ్మా, నిద్రపోకండి. నిద్రపోతున్నారంటే ఏమొచ్చింది మీలోనికి? అది. అవునా? మెలకువగా ఉంటున్నారు అంటే దేవుడు మీలో ఉన్నాడు అని. అవునా? కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, చివరిలో పుట్టిన మనిషిని దేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టికే ప్రథముడిగా చేశాడు. చేశాడా లేదా? ఏమండి, బైబిల్ ఒక మాటను మనం చదవగలిగితే, ఈ సృష్టిలో మనిషిని దేవుడు ఏ స్థానములో పెట్టాడో అన్నది ఒక మాటను మనము చదువుకుంటే చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. అందరూ బైబిల్ తీయండి, జాగ్రత్తగా మీరు చూడండి. ప్రేమలో త్వరగానే ముగిస్తానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ అంటున్న మాట చూడండి. ఆయన అంటే ఆయన దేవుడు. ఏమండి, దేవుడు సృష్టించిన వాటిలో ఒక పదం మిస్ అయింది మాట. ఆయన తాను సృష్టించిన వాటిలో అంటే జాగ్రత్తగా బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా మనం చదవాలి. అక్కడ దేవుడు వ్రాయబడిన మాటలు ఏవి కూడా పోగొట్టకూడదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా మాటల్లో ఒక పొల్లైనను సున్నైనను
తప్పిపోదు అన్నప్పుడు ఈమెంతా తప్పిపోయింది. తాను అనే ఒక పదాన్ని పొల్లు కాదు, సున్నా కాదు. అందుకే ఉన్నాడు దేవుడు తాను సృష్టించిన వాటిలో జంతువులు, పక్షులు అనలేదు, మనము అంటే మనుషులు, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అంటే ఈ సృష్టి అంతటిలో నెంబర్ 1 గా దేవుడు ఎవరిని పెట్టారు? మనుషులను. మనలనే, నా కుమారులే, నా పిల్లలే ఈ సృష్టి అంతటిలో ప్రథములుగా ఉండాలి. ఈ మనిషి కంటే ఎన్నో బలవంతమైన జంతువులు ఉన్నాయా లేవా? ఏమండి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. ఏమండి, అన్నిటికంటే నెంబర్ 1 స్థానంలో దేవుడు ఎవరిని పెట్టాడు? మనలను పెట్టాడు. అందుకనే ఈరోజు సృష్టిలో ప్రతి ఒక్కటి మనకు లోబడుతుంది. లోబడుతుందా, లోబడలేదా? ఏమండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు లోబడి తీరవలసిందే. అది ఎవరి గొప్పతనం? మన గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. ఎందుకంటే ఈ సృష్టి అంతటికి నెంబర్ 1 స్థానములో నా పిల్లలే ఉండాలి. ఉంటా కాదంటారా? ఏమండి, అది చూడండి, ఒక మాట అంటారు, ఎంత పోతుందో అది. అంటే లోబడిందా లేదా? మన కళ్ళ ముందే. ఎందుకు లోబడాలంటే సాగర్ ఉంటాడు ఆడ. అంటే ఈరోజు మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని వాళ్ళారా, సృష్టి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవుడు మనకు పెట్టాడు. ఏమండి, మీరు దాని వైపు ఏం చూడకండి, దానికదే అదండి, మీరు వాక్యంలో డిస్టర్బ్ అవుతారు. ఓకేనా? కనుక మరి ఇంత ప్రథమ స్థానాన్ని దేవుడు మనకిస్తే మనం ఏం చేశామంటే దేవునికి ఏ స్థానాన్ని ఇచ్చాం? ఏమండి, దేవుడు మనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. మనము దేవునికి ఏ స్థానాన్ని ఇచ్చాం? ఏమండి, దేవునికి చివరి స్థానాన్ని మనం ఇచ్చాం. ఇచ్చామా లేదా? ఎలా ఇచ్చాం? ఏమండి, మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చామంటే తల్లికి ఇచ్చాం. అవునా? మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ అంటే తండ్రికి. మొదటి స్థానాన్ని తల్లికి ఇచ్చాం, రెండో స్థానాన్ని తండ్రికి ఇచ్చాం, మూడో స్థానాన్ని ఆచార్య దేవో భవ అంటే పాఠాలు చెప్పిన గురువుకు మూడో స్థానాన్ని ఇచ్చాం. అంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి పోయింది? తల్లికి పోయింది. సెకండ్ ప్రైజు తండ్రికి పోయింది. థర్డ్ ప్రైజు గురువుకు పోయింది. ఫోర్త్ ప్రైజ్ ఉందా? ఉందా? లేదు. అంటే నాలుగో స్థానానికి ఎవరిని నెట్టేశారు అంటే దేవుణ్ణి నెట్టేశారు. మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ అంటాడు, కానీ దేవునికి ప్రైజ్ ఇచ్చావా? బాగా ఆలోచించండి. అంటే మొదటి ప్రైజు తల్లికి ఇచ్చావు, సెకండ్ ప్రైజు తండ్రికి ఇచ్చావు, థర్డ్ ప్రైజు గురువుకి ఇచ్చావు. మరి దేవునికి చూడండి, మనుషులు ఏ స్థితికి దిగజారిపోయారు అంటే మనల్ని దేవుడు ప్రథమ స్థానంలో పెడితే మనము దేవుణ్ణి చివరి స్థానానికి నెట్టేశాం. ఏమంటే ప్రకృతి అంతా దేవుడు చెప్పిన మాటను ఇప్పటి వరకు పాటిస్తూనే ఉందంటారా లేదంటారా? ఏమండి, దేవుడు పెట్టిన ఏ మాటను కూడా ప్రకృతి దాటి పోలేదు. కానీ మనిషి మాత్రం దేవుడు పెట్టిన ఆజ్ఞను మీరి దేవుణ్ణి అవమాన పరుస్తున్నారు. అంతే కదా? కనుక ఈరోజు ప్రకృతి దేవుణ్ణి ఏం చేస్తుంది అంటే మహిమపరుస్తుంది. మనిషి ఏం చేశాడు అంటే అవమాన పరుస్తున్నాడు. ఉంటా కాదంటారా?
కనుక మరి ఈ గ్రామంలో ఉంటున్న మీరు, ఈ అప్పనపల్లిలో ఉంటున్న మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా లేక దేవుణ్ణి అవమాన పరుస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి ప్రేమైన వాళ్ళారా. దేవుణ్ణి మహిమ పరిస్తేనే మీరు మరణం తరువాత పరలోకములో అడుగు పెడతారు. దేవుణ్ణి అవమానపరిస్తే దేవుడు పరలోకానికి మిమ్మల్ని రానియడు. ఏమండి? కనుక ఇక మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఏమండి, ఈరోజు మనం ధరించిన ఈ దేహం ఉంది కదా, ఈ దేహం, ఈ శరీరాన్ని నిర్మించిన నిర్మాత ఎవరు? ఏమండి? ఈ శరీరాన్ని నిర్మించిన నిర్మాత ఎవరు అంటే సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే. అంటే దేవుడే ఈ శరీరాన్ని నిర్మించాడే తప్ప, ఏమండి, మరి ఏ మనిషి, ఏ శాస్త్రవేత్త కూడా ఈ దేహాన్ని నిర్మించలేదు. అంటే దేవుని కష్టం ఈ దేహంలో ఉంది. అంటారా లేదంటారా? చాలా ఉంది ప్రేమైన వాళ్ళారా. ఏమండి? అంటే దేవుడు కష్టపడి ఈ దేహాన్ని ఎందుకు చేశాడు? ఆయన చేస్తేనే ఈ దేహం వచ్చిందే తప్ప మనము తెచ్చుకోలేదు. తెచ్చుకున్నావా? ఏమండి? ఈరోజు మీరందరు ఇక్కడ ఉన్నారు. మీ దేహాలు మీరు తెచ్చుకున్నారా? దేవుడిచ్చాడా? దేవుడే ఇచ్చాడు. మన తల్లిదండ్రులు కూడా మనకు దేహాలు ఇవ్వలేదు. అంటే ఈ దేహాన్ని చేసింది దేవుడు. ఏమంటే దేవుడా కాదా? దేవుడే ప్రేమైన వాళ్ళారా. ఈ దేహములో ఏది కూడా మన వల్ల కాదు. అందుకనే మరి దేవుడే ఈ దేహాన్ని చేశాననడానికి కొన్ని రెఫరెన్సులను మనం బైబిల్లో నుండి చూడగలిగితే, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము. కీర్తన గ్రంథం త్వరగా 139వ అధ్యాయము 13, 14 వచనాలను మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ వ్రాయించిన మాటలు చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడండి. ఏమంటున్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే మన తల్లి గర్భములో ఈ ఆకారాన్ని నిర్మించింది ఎవరు అంటే డాక్టర్ కాదు. ఎవరు? దేవుడే. ఈరోజు మన ఒడిలో, మన చేతుల్లో బిడ్డలు ఉన్నారు అంటే, మన తల్లి ఒడిలో, మన తల్లి చేతుల్లో బిడ్డ మనము ఉన్నాము అంటే, ఏమండి, దేవుడే ఈ ఆకారాన్ని చేసి భూమి మీదికి మనలను పంపించాడు. అంటే ఈ దేహం వెనక కష్టం ఎవరిది ఉంది? దేవుంది. ఉందంటారా లేదంటారా? చాలా కష్టపడ్డాడు ప్రేమైన వాళ్ళ ఈ దేహం. ఏమండి, ఒక ఇల్లు కట్టుకోవడానికి మనం కష్టపడమా? ఏమ్మా, ఇప్పుడు మీరు నివసించడానికి ఇల్లు కట్టుకున్నారు. ఏమండి, ఈ ఇల్లు కట్టడం సులభమా కష్టమా? చాలా కష్టం. అందుకని మన వాళ్ళు పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నాడా లేదా? అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటే ఇవన్నీ సులువనే కష్టమనే? చాలా కష్టం ప్రేమైన వాళ్ళారా. అందుకనే ఈ ఇల్లు కట్టడం అన్న కష్టమే, పెళ్లి చేయడం అన్న చాలా కష్టమే. ఈ రెండు కార్యాలు చేసేవారు అప్పులు పాలు అవ్వడం ఖాయం. ఏమండి, నేను ఇల్లు కట్టానండి, పైసా అప్పు చేయలేదని ఎవరని అంటారా? ఎవరు అనేవాళ్ళు లేరు. ఏమండి, పెళ్లి చేశామండి, మా అమ్మాయికి గాని మా అబ్బాయికి గాని, ఏమండి, పైసా అప్పు లేదండి అంటావా? లేదండి. అంటే ఇల్లు కట్టుకున్న అప్పు చేయాలి, పెళ్లి చేసిన అప్పు చేయాలి. అందుకనే ఈ రెండు చాలా కష్టం అంటాం. అలాగే మరి ఈ మనము ధరించిన ఈ మన దేహము కూడా ఏమండి
చాలా విలువైనది. ఈ దేహం వెనక దేవుడు చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్క అవయవాన్ని చేయడానికి దేవునికి ఎంత టైం పట్టిందంటే తల్లి గర్భములో 9 నెలలు పట్టింది. అంతే కదా. మనకు ఈ దేహం ఈ ఆకారం రావాలి అంటే తల్లి గర్భములో ఎన్ని నెలలు ఉంటాం మనం? 9 నెలలు ఉంటాం. 9 నెలలు ఎందుకు ఉంటున్నాము అంటే దేవుడు ఒక్కొక్క నెలలో ఒక్క ఆకారాన్ని చేశాడా? యోబు గ్రంథం ఇంకొక మాట చూడండి, 10వ అధ్యాయం యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? నీ హస్తములు ఏమండి జాగ్రత్తగా మరి ప్రతి నెల మరి దైవ సేవకులు కష్టపడి ఏమండి మరి మీ దగ్గరికి వచ్చి ఈ ఉన్నతమైన మాటలను చెబుతున్నప్పుడు ఏమండి దీన్ని మీరు అలసుగా తీసుకోకండి. జాగ్రత్తగా ఇంత కష్టపడుతున్నప్పుడు కేవలం మీ ఆత్మల రక్షణ కొరకే ఈ కూడిక. ఏమండి కనుక ప్రేమైన వాళ్ళ కొంచెం ఓపిక చేసుకొని మరి ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఏమంటున్నాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. అంటే ఈ ఆకారాన్ని చేయడానికి ఎవరి హస్తాలు మన తల్లి గర్భములోనికి వెళ్ళిపోయినాయి? ఏమండి దేవుని హస్తాలు ఏమండి తల్లి గర్భములోనికి వెళ్ళి ఈ అవయవ నిర్మాణాన్ని ఏమండి దేవుని హస్తాలు చేస్తున్నాయి. ఏమండి అంతే కదా. అదేమన్నా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను. అంటే ఈ రూపాన్ని ఇచ్చింది దేవుడు. ఏ రూపం? అది పురుషుని రూపమైన స్త్రీ రూపమైన, అంటే ఈ రూపాన్ని చెక్కింది దేవుడు. ప్రేమైన వాళ్ళ మనం తెచ్చుకోలేదు. ఏమండి తల్లి గర్భం ధరిస్తుంది. అమ్మ గర్భములో ఏ బిడ్డ ఉన్నాడంటే చెబుతుందా? చెప్తారమ్మా? ఎవరు చెప్పలేరు. ఏమో అమ్మాయి అబ్బాయి అంటే నాకేం తెలుసు అంటారు. తండ్రి చెప్పగలరా? చెప్పలేడు. అంటే అది ఎందుకంటే అది దేవుడు నిర్మిస్తున్న నిర్మాణం. ఇంకేమంటున్నాడు? జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా. అంటే ఏమండి ఈ రోజు గర్భములో దేవుడు పిండముగా ఉన్నప్పుడు ఈ ఆకారాన్ని నెల నెలలుగా ఏ విధంగా చేస్తున్నాడో ఆయన కష్టాన్ని ఏమండి మనం చెబుతున్నాడు. ప్రేమైన వాళ్ళ ఎందుకంటే గర్భములో ఉన్నప్పుడు మనం ఏ విధంగా పెరుగుతున్నాము అన్నది మనకు తెలియదు. తెలుసా? తెలియదండి. తెలియలేదు కనుక గర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత మీ ఆకారాన్ని చేయడానికి మీ అవయవాలను చేయడానికి నా కష్టం ఎంత ఉందో అనేది దేవుడు చెబుతున్నాడు. ఏమండి మనం కూడా చెప్తాం కదా పిల్లలకు, ఇల్లు ఎలా కట్టాను అంటే ఏమండి పునాది నుంచి మన పిల్లలకు చెబుతామండి. చెబుతామా లేదా? మనం ఎంత కష్టపడ్డామో ఎంత ప్రయాసపడ్డామో ఏమండి ఒక ఇల్లు కట్టేటప్పుడు మన వాళ్ళందరికీ చెబుతాం. ఇల్లు ఓపెనింగ్ టైంకి వచ్చినప్పుడు ఏమంటే అందరితో పంచుకుంటాం. ఎందుకు? ఒక అందమైన భవనము మన మీదికి మన ముందుకు వచ్చింది అని. అలాగే దేవుడు కూడా ఈ అందమైన ఆకారాన్ని ఏ విధంగా కష్టపడ్డాడు అన్నది ఆయన చెబుతున్నాడు. ప్రేమైన వాళ్ళారా ఇంకేమంటాడు? 11వ వచనం, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. ఏమంటే ఇవన్నీ ఉన్నాయా లేదా మనలో? ఏమా ఈ అవయవాలన్నీ ఉన్నాయా లేదా? చర్మం ఉందా లేదా? ఎవరికైనా ఉందా లేదా? మీకు చర్మం ఉందా లేదా? ఉంది. చర్మం ఉంది. రెండోది మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను
నరములతోను నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అన్నాడండి. అంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని కష్టం ఎంతనో మీరు చూశారు ఈ దేహం వెనక, అవునా? మరి ఇంత కష్టపడి ఈ దేహాన్ని దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఈ దేహాన్ని చేసుకోవడంలో ఆయన ఆలోచన ఏంది ప్రేమైన వల్ల అనేది మీరు ఆలోచిస్తే, ఏమండి, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు ఎందుకు కట్టుకున్నారు మీరు? ఏమ్మా, ఇల్లు కట్టుకున్నారు కదా. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మనము నివసించడానికి, మనం ఉండడానికి. ఇది ఎంత నిజమో అలాగే దేవుడు కూడా ఈ దేహాన్ని కట్టాడు అంటే ఈ దేహములో ఆయన ఉండడానికి, ఈ దేహములో ఆయన నివసించడానికే దేవుడు కష్టపడి ఈ ఆకారాన్ని చేశాడు. మరి దేవుడు ఇంతకు ఈ దేహంలో ఉంటాడా, గుడిలో ఉంటాడా? దేవునికి ఇల్లు ఏది? దేహమా, గుడినా? మనమేమనుకుంటున్నాం? గుడిలో దేవుడు ఉంటాడు అనుకుంటున్నాం. కానీ గుడిలో దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? దేహములో, గుండెల్లో. మన గుండెల్లో మనలో ఉండాలని దేవుడు ఈ దేహాన్ని కట్టాడు. చూస్తారా మాటలు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే దేవుడు ఉండే ఇల్లు, దేవుడు నివసించే చోటు ఏది అనుకుంటున్నాము అంటే మన క్రైస్తవులందరూ చర్చిలో దేవుడు ఉంటాడు అని అనుకుంటున్నాం. చర్చిలలో దేవుడు ఉండడు ప్రేమైన వాళ్ళారా. మరి ఎక్కడ ఉంటాడు అంటే ఆయన కట్టుకున్న ఇంటిలో ఆయన ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అన్నాడండి. అంటే ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహింపబడింది? దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. అది పురుషుని దేహమైన, స్త్రీ దేహమైన, ఏమండి, దేవుని వలన అనుగ్రహింపబడింది. అంటే ఇది ఆయనే చేయగలడు తప్ప మనిషి ఎవడు కూడా చేయలేడు. కానీ మనిషికి దేహం విలువ తెలియకపోవడం బట్టి ఈ రోజు ఏమండి విచ్చలవిడిగా దీన్ని వాడుతున్నారు లేదా? ఏమండి, ఈ రోజు యూత్ ఉంది కదా, యూత్ బైకు ఎలా నడుపుతారండి? ఎట్లా నడుపుతారు? స్లోగా, నిదానంగా పోతారా? ఏమండి, ఎంత ఫాస్ట్ గా పోతారండి? అలాగ ఫాస్ట్ గా పోతూ 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 2 చేతులు హ్యాండిల్ వదిలిపెడతాడు. వదిలిపెడితే ఏమైపోతుంది? ఏమండి, కింద పడితే బైకు పార్ట్స్ పోతే ఏమండి షోరూమ్ లో దొరుకుతాయి. కానీ మన పార్ట్స్ పోతే షోరూమ్ లో దొరుకుతాయా? ఏమండి, హీరో హోండా అయితే హీరో హోండా షోరూమ్ లో ఏమండి ఆ బైక్ పార్ట్స్ అన్ని వస్తువులన్నీ దొరుకుతాయి. కానీ మన దేహంలో ఉన్న పార్ట్స్ పోతే ఏ షోరూములో దొరకవు. చేతులు పోయినాయి అనుకో, చేతులు అమ్ముతారా? కాళ్ళు పోతే కాళ్ళు అమ్ముతారా? ఏమండి, కిడ్నీలు పోతే కిడ్నీలు అమ్ముతారా? ఇడ్లీలు అమ్ముతారా తప్ప కిడ్నీలు అమ్మరు. కానీ ఇంత విలువైన దేహాన్ని దేవుడు ఇస్తే దీన్ని ఏం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నావు. ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఏమంటారండి? మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయం. కానీ ఈ ఆలయాన్ని ఏం చేశారంటే నాశనం, శ్మశానం చేశారా లేదా? ఈరోజు మనుషులు ఏమండి దేవుడు కష్టపడి చేసిన ఈ దేహాన్ని ఆలయంగా పెట్టారంటే లేదండి, అంత అపవిత్రంగానే చేస్తున్నారు. అదే అంటున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు.
ఎందుకు మనము మన సొత్తు కాదు అంటే ఏమన్నా ఇది మన వల్ల వచ్చినటి కాదు, మనము చేసుకున్నటి కాదు. ఏమని అట్ట చూస్తానంటే నా ఇష్టం అంటాడు, నా కళ్ళు అంటావు. నీ కళ్ళా? ఏమండి, నీ కళ్ళు నువ్వు చేసుకున్నావా? ఎందుకు అలాగ తిరుగుతున్నావు అంటే నా కాళ్ళు నా ఇష్టం అంటాడు. ఏమండి, అలాగ అనడానికి మనకు అర్హతే లేదు. ఎందుకు లేదు అంటే మనము తెచ్చుకున్నవి కాదు, మన తల్లిదండ్రులు మనకు ఇచ్చినవి అంతకంటే కాదు. ఎందుకంటే ఇవి సాక్షాత్తు దేవుడు ఇచ్చినవి. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 20 వచనం కూడా చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి అన్నాడండి. ఈ దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మరి ఈ అప్పనపల్లిలో ఉంటున్న మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారా, అవమానపరుస్తున్నారా? ఏమండి, ఎంతమంది ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అంటే మహిమపరిచే వారి సంఖ్య చాలా తక్కువ. మరి ఏమైపోయారంటే అవమానపరుస్తున్నారు. ఎలాగా? స్మోకు, త్రాగడం, తిరగడం. ఏమండి, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంది? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా? అవమానపరుస్తున్నావు. ఏమండి, ఈ రోజు నువ్వు ఆ బీడీలు సిగరెట్లు తాగుతున్నావు అంటే విలువైన ఈ దేహాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. ఏమండి, మన ఇంటిని మనం పాడు చేసుకుంటామా? ఏమండి, దుమ్ము ధూళి పడుతుంటే ఇంట్లో మనం అలాగే ఉంచుకుంటామా? ఎప్పటికప్పుడు కసువు దొబ్బుకుంటామా? ఏమ్మా, ఏం చేస్తుంటారు మీరు? కసువు దొబ్బుకుంటారు. ఉదయం దొబ్బుతారు, సాయంత్రం దొబ్బుకుంటారు. ఎందుకు? మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. పొరపాటున ఎవరమ్మ కసు ఎత్తుకోతా మన ఇంటి మీద పడింది అనుకో, ఏం చేస్తారు మీరు? మీ ఇల్లు మాత్రం మా ఇల్లు కాదా? అప్పుడే గొడవలు. అవునా? అంటే నీ ఇంటిని నువ్వు అంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నావు. ఏమంటే ఫినాయిల్తో కడుక్కుంటున్నావు, ఏమంటే యాసిడ్తో కడుక్కుంటున్నావు. మరి ఇంత శుభ్రంగా నువ్వు కట్టుకున్న ఇంటి మీద నువ్వు ఇంత శుభ్రంగా పాటిస్తే మరి విలువ పెట్ట కొనబడిన ఈ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? ఎంతమంది అండి ఈరోజు మద్యముతో ఈ దేహాన్ని, అవయవాలన్నిటినీ పాడు చేసుకుంటున్నారు. ఏమండి, పాడు చేసుకుంటే మళ్ళీ తెచ్చుకోగలవా? తెచ్చుకోలేరు ప్రేమైన వాళ్ళారా. అందుకేమంటున్నాడు? విలువ పెట్టబడి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఉందా లేదా మీ బైబిల్లో? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏది జీవం గల దేవాలయం? మనం కట్టుకున్నదే, రాళ్లతో సిమెంటుతో కట్టినది కాదు జీవంది. అది జీవం గలదే, నిర్జీవమైనదే? ఏమండి, దానికి జీవము లేదు. కానీ ఏది జీవం గల దేవుని ఆలయం? అది అంటున్నాడు. ఏమని? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలై ఉందురు. అంటే దేవుడు ఈ దేహములో ఆయన ఎందుకు చేశాడు అంటే ఆయన నివసించడానికి, ఆయన సంచరించడానికి, ఆయన ఉండడానికి. మరి దేవుడు ఉన్న ఇల్లు ఏ విధంగా ఉంటది? పవిత్రంగా ఉంటది, అపవిత్రంగా ఉంటది? దేవుడు ఉండే ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటది. మరి